నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఒక వంక శాస్త్ర సాంకేతిక రంగాలు దేశంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తారస్థాయికి చేరుకుని అంతరిక్షంలో విజయాలు సాధిస్తుంటే, ఇవాళ ప్రైవేట్ స్పేస్ జెట్స్ కూడా పెద్ద ఎత్తున ఇవాళ మన భారతదేశం అంతరిక్షంలోకి విడుస్తుంటే, మరొక వంక రాజకీయాలు పూర్తి నీచంగా తయారైనాయి. నిన్ననే చూసాం మనం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు. ఆడవాళ్ళను అవమానించి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడిన వైనం చూసాం. అడుసు దొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అడుసు దొక్కిండ్రు, కాలు కడిగే ప్రయత్నం చేసుకుంటున్నారు. మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండేదని నా ఉద్దేశం. నిన్న కావేరీ జలాల వివాదం మీద, కావేరీ జలాల విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తుంది, కర్ణాటక ప్రభుత్వాన్ని గట్టిగా మాట్లాడలేకపోతుంది అనే దాని మీద ఒక నిరసన సభ తంజావూరులో జరిపారు. మంచిదే, ప్రతిపక్షంగా ఆ సభ జరపాల్సిందే. మనకి స్టాలిన్ తన తండ్రి నేతృత్వంలో మరి తన ఆదేశాల మేరకు ఉదయనిధి స్టాలిన్ తంజావూరులో ఈ నిరసన సభ జరిపారు. అందులో ఆవేశపూరితంగా మాట్లాడుతున్న క్రమంలో ఎదురుగా వాళ్ళు విజయ్ని కార్నర్ చేసే క్రమంలో త్రిష 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 అని చాలాసార్లు ఆమె జ్ఞాపకం చేశారు. అప్పుడు మన తమిళనాడు రాజకీయాల్లో త్రిష ఒక బ్యాక్డ్రాప్గా పైనుంచి వెనక నుంచి విజయ్ నడిపిస్తున్న ఒక జయలలితను పోలిన నాయకురాలుగా ఒక రకంగా పుకారు చలామణిలో ఉంది. ఇది కొంతవరకు నిజం కూడా. కనుక దాన్ని బట్టి త్రిష త్రిష అనగానే ఆమె గురించి మనకెందుకు ఈ మాట అని ఒక మాట అంటే తర్వాత కంటిన్యూ చేస్తే ఏం కాకపోతుంది. కానీ ఎక్కడ నీళ్ళు పారాలో అక్కడ పారవు, ఎక్కడ పారతాయి అక్కడ పారతాయి అన్న మాట డబుల్ మీనింగ్ డైలాగ్ను విజయ్ అన్నారని అంటే దాని మీద వెంటనే స్క్రోల్స్ పొందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున త్రిష గురించి వ్యాఖ్యలు చేశారు అని దుర్మార్గమైన అర్థాలు తీసుకుంటూ చాలా సోషల్ మీడియాలో స్క్రోల్ అయింది. ఆ వెంటనే తమిళనాడు ప్రభుత్వం మేల్కొని వెంటనే తెల్లారి నిన్న విజయ్ని మన ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేయడం, ఆ వెంటనే ఆ ఇంటి ముందర డిఎంకే కార్యకర్తలు ఓవైపు, ఇటు పక్కన టీవీకే కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం, ఇవన్నీ చూసాం మనం. తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం, ఈ లోపల స్టేషన్ బెయిల్ ఇచ్చి ఉదయనిధి స్టాలిన్ ఇంటికి పంపడం చూసాం. అది ఇందులో ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కొత్తది కాదు ఆడవాళ్ళని అవమానించడం అంటున్నాను. అసలు ఏ రాజకీయాల్లో అయినా అంటే త్రేతాయుగం నుంచి మొదలుకొని ఇవాళ కలియుగం దాకా కూడా ఆనాడు రామాయణంలో శూర్పణఖ ముక్కు చెవులు పోయడం, ఇటు పక్క సీతను రావణాసురుడు ఎత్తుకపోవడం చూస్తున్నాం మనం. అంటే రెండిట్లలో బలైంది ఎవరు? ఆ రాజకీయాల్లో ఆడవాళ్లే కదా. అటు మందర, కైకేయి, ఇప్పుడు విలన్ చేసింది ఎవరిని? మొత్తం తిరిగితే అంతా కలిస్తే ఈ నలుగురు ఓ రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి మొత్తం చర్చ జరిగింది చూస్తున్నాం మనం. కనుక రామాయణంలో మందర, కైకేయి పాత్ర, శూర్పణఖ పాత్ర, చివరికి స్త్రీ కోసం యుద్ధాలు చేయడం, ఇవన్నీ చూసాం మనం. భారతంలో అయితే ద్రౌపది వస్త్రాపహరణం చూసాం మనం. అంటే పూర్తిగా ద్రౌపది మనకు దుశ్శాసన పర్వం కూడా చూసాం మనం. కనుక అట్లా ఆడవాళ్ళ మీద మళ్ళీ భారతంలో కూడా చాలా ఉదాహరణలు కనపడతాయి మనకు. ఇక కలియుగంలో అయితే రాజకీయాల్లో తల్లి, చెల్లి, కుటుంబ సభ్యులు ఎవరిని విడవకుండా అసలు రాజకీయాల్లో ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఇవాళ ఆడవాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం సామాన్యంగా జరుగుతూనే ఉన్నది చూస్తున్నాం మనం. మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూసాం. అంతకుముందు తమిళనాడులో మొదలైంది రాజకీయం, ఇక ఆంధ్రప్రదేశ్లో తర్వాత. ఎందుకంటే ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయినాం కనుక తమిళనాడు రాజకీయాలు ఆంధ్రలో కూడా వస్తాయి. తమిళనాడుకి చూసుకుంటే ఒకనాడు జయలలితను ఎట్లా అవమానించని చూసాం. ఎంజి రామచంద్రన్ వెంట ఉన్న ఆమెను ఎంజి రామచంద్రన్ భౌతిక ఆయన దగ్గర కూడా రానియకుండా రకరకాలుగా నిర్బంధం పెట్టిన సందర్భం చూసాం. కాకపోతే ఆమె జానకి రామచంద్రన్ తన భార్య ఎంజి రామచంద్రన్ భార్యను ఆమె రాజకీయాలు నిలదొక్కలేకపోయింది. ఆ తర్వాత జయలలిత నిలదొక్కుంది. ఒక మన కురిచి తలవిగా ఆమె పేరు తెచ్చుకున్నది. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నది చూసాం మనం. సరిగ్గా అదే రకంగా ఇప్పుడు జయలలితను ఇటు పక్కన త్రిషను పోలుస్తున్నారు తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా మీడియా కూడా. సేమ్ అదే వరవలో చూసుకుంటే మనకు ఇటు పక్కన ఎన్టీ రామారావు భార్య చనిపోయిన తర్వాత మనకు లక్ష్మీ పార్వతిని దగ్గర తీసిన తర్వాత జరిగిన పరిణామాలు చూసినాం. సేమ్ అదే పరిస్థితి. ఎన్టీ రామారావు భౌతిక ఆయన దగ్గరికి మన లక్ష్మీ పార్వతిని రానివ్వకపోవడం, సరే ఆమె ఆ రాజకీయాలు ఎదగకపోయినా సరే అదొక ఎపిసోడ్ మనం నడిచింది చూసినాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన అదే సంగతి. ఇప్పుడు డైరెక్ట్గా ఆడవాళ్ళను దుశ్శాసన పర్వం చేయకుండా మనకు ఏమంటారు బాడీ షేమింగ్, అట్లానే పూర్తిగా
ఆడవాళ్ళని కించపరిచే ప్రయత్నం, కుటుంబ సభ్యులు కించపరిచే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన భార్య గురించి మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీగా మాట్లాడింది చూసినాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి కూడా మన భారతి గారి గురించి కూడా మాట్లాడడం చూసినాం మనం. అట్లానే ఇటు పక్కన వాళ్ళ రోజా, అట్లాగే విడుదల రజని, వాళ్ళని కూడా ఆ రాజకీయాలను కూడా చూస్తున్నాం మనం. అంటే పూర్తిగా కుటుంబ సభ్యులను అవమానించే కార్యక్రమం చూస్తున్నాం మనం. వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ గురించి. అంతేందుకు అస్సాం ముఖ్యమంత్రి విశ్వాస్ శర్మ రాహుల్ గాంధీ పుట్టుక గురించి మాట్లాడారు, ఇక్కడ లోకేష్ పుట్టుక గురించి మాట్లాడారు, చూస్తున్నాం మనం. అట్లా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చూసాం ఆడవాళ్ళు అవమానించడం కూడా. ఉదాహరణకు కొండా సురేఖ మరి కేటీఆర్కును సమంతకు లింక్ పెట్టడం చూసాం మనం. అంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఇజ్జత్ దావాల దాకా వచ్చి పూర్తిగా క్షమాపణ చెప్పుకుంటా నవ్విపోదురు కానీ నాకేం సిగ్గు అన్నట్టు అందరూ ప్రవర్తించే ప్రయత్నం చూస్తున్నాం మనం. కనుక ఇప్పుడు తెలంగాణలో క్షుద్ర పూజల రాజకీయాలు కూడా మొదలైన చూసినాం. ఆడవాళ్ళు అవమానించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు క్షుద్ర పూజలు చేసి నీళ్లు వర్షాలు పడకుండా చేస్తున్నాను అని ప్రతిపక్షాల మీద అధికార పక్షం ఆరోపణ చేయడం దుర్మార్గమైంది. అంటే శాస్త్ర సాంకేతిక రంగాల ముందుకు పోతుంటే రాజకీయాలు అధపాతాళానికి పోతున్నాయని మనకు అర్థమవుతుంది. చూస్తున్నాం కదా మనం. కనుక ఈ అధపాతాళాలకు పోతున్న రాజకీయాలు బాగు చేయాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలను గట్టిగా మన ప్రమోట్ చేయాలి. ఇటువంటి దుర్మార్గ రాజకీయాల్లో ఇటువంటి దాన్ని ఖండించాలంటున్నాడు. అందుకని ఇవాళ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కొత్త కాదు. సరే వాటిని ఆయన సమర్థించుకుంటున్నాడు. నేను కావేరీ జలాల గురించే అంటున్నాడు. కానీ మాట్లాడిన మాటల్లో త్రిష గురించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి అది మాట్లాడవద్దు, మన నీళ్ళ గురించే మాట్లాడదామని ఇంకేమైనా మాట్లాడితే ఏం కాకపోయింది. కానీ వెంటనే సెటైర్ వేసినట్టు మాట్లాడడం వల్ల దుర్మార్గార్థం వచ్చింది, డబుల్ మీనింగ్ అర్థం అంటున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున కేసులు అయినాయి, బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసులు పెట్టారు, అది జరిగింది. కనుక ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు బాడీ షేమింగ్ చేయదు. అంతేందుకు గతంలో అయితే మనకు ఇక్కడ కల్వకుంట్ల కవిత మీద లిక్కర్ అని రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు చూసినాం. అటు మనకు షర్మిల గారి మీద కూడా అంటే వైఎస్ బిడ్డేనా అని మాట్లాడిన సందర్భాలు చూసినాం. వైఎస్ పేరు పెట్టుకోవడానికి కూడా వీల్లేదని సందర్భాలు చూసినాం. అంటే ఒక్క పార్టీ అనేది కాదు, అన్ని పార్టీల్లో ఇది జరుగుతూనే ఉంది. ఆ మధ్యన తమిళనాడులో బీజేపీ నాయకుడు కూడా మన త్రిష మీద మాట్లాడిన సందర్భాలు కూడా చూసినాం. అంటే ఏ పార్టీ అతీతం కాదు. అంటే తిలాపాపం తలాపిడికడినట్టు అన్ని పార్టీలు ఇవే పనులు చేస్తున్నాయి, ఇట్లాగే ప్రవర్తిస్తున్నాయి. మరి అరుసు దొక్కుతున్నారు, కాళ్ళు గడుగే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కోసారి మేము క్షమాపణ చెప్పేది లేకపోమంటున్నారు. కనుక ఇప్పటికైనా సరే ఆడవాళ్ళను చుట్టూ రాజకీయాలు దింపడం కంటే వాళ్ళు విధానపరమైన నిర్ణయాల మీద లేకుంటే ప్రభుత్వం చేసే తప్పుల మీద ప్రతిపక్షాన్ని ఎత్తి చూపించాలి. ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి తప్ప దుర్మార్గంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తే ఇట్లా ఉంటుంది. ఈ క్షుద్ర రాజకీయాలు లేకపోతే నీచ రాజకీయాలు అని మాకు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఊందాపరమైన రాజకీయాలు ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఎట్లా ప్రవర్తించిందో ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లా దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు క్రెడిట్ చోరీ ఎవరిది అని మేము చేసిన అనడం. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు మారుతుంటాయి కానీ ప్రభుత్వాలు శాశ్వతం. కనుక అభివృద్ధి నిరంతర ప్రక్రియ కనుక నిరంతర ప్రక్రియ అయిన అభివృద్ధిలో క్రెడిట్ గేమ్ కూడా ఒక రాజకీయం నడుస్తున్నది. ఇవన్నీ తప్పుడు రాజకీయాలు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్న ఈ రాజకీయ పక్షాల ఆటలు కొనసాగనివ్వద్దు. ప్రజలు చైతన్యవంతులు అయితే చూసినాం. ఒక ప్రధానమంత్రిని కిందికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ రాజకీయానికి రావాల్సి వచ్చింది. దేశంలో ఈ సిజేపీ కానీ లేకుంటే యువత తిరగబడితే, అట్లాగే యువత తిరగబడితే తమిళనాడులో రాజకీయాల తీరు మారిన సంగతి చూస్తున్నాం మనం. కనుక అటు మారుతూ మళ్ళీ రాజకీయాల వాళ్ళు చిక్కుకొని ఆ ఘటన ఉంటావా ఈ ఘటన ఉంటావా నాగన్న అన్నట్టు మరి ప్రజలు నష్టపోతున్నారు. ముఖ్యంగా కార్యకర్తల పేరు మీద పల్లకి మోసే బోయిల్లాగా ఉంటున్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు క్షేమంగా ఉంటున్నారు, ప్రజలే బలవుతున్నారు. కనుక దీనికి కాకుండా ఉండాలంటే రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం యువత ప్రయత్నం చేస్తే మంచిది.